హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను నైట్ డ్యూటీ చేయడం జరిగింది. నైట్ డ్యూటీ భాగంలో చెన్నై నుండి నెల్లూరు వస్తున్న ఒక చెన్నై బస్సుని మర్యాదపూర్వకంగా ఆపి డ్రైవర్ గారిని నీళ్లు తాగుతారా, టీ తాగుతారా అని అంటే వారికి భాష అర్థం కాలేదు. పక్కనే ఆ బస్సులో ఉన్న తెలుగువారు ఆ డ్రైవర్కి చెప్పినారు, టీ తాగుతామని అడుగుతున్నారు సారు అని చెప్పగానే వాళ్ళు సానుకూలంగా స్పందించి టీ తాగుతాను సార్ అని బస్సులో నుంచి దిగడం జరిగింది. వారి కోసం తెచ్చిన వాటర్ బాటిళ్ళు నీళ్ళతోటి వాళ్ళు మొహం కడిగించడం జరిగింది. వారు మొహం కడుక్కుంటూ థ్యాంక్ యూ సార్ అన్నారు. తర్వాత నీళ్లు తాగినారు. ఆ తర్వాత వారికి మంచి వేడివేడిగా టీ ఇవ్వడం జరిగింది. వారు ఆ టీని తాగుతూ సార్ టీ మా కండక్టర్ గారు కూడా ఇవ్వండి సార్ అని ఆ డ్రైవర్ గారు చెప్పడం జరిగింది. ఆ భాషను పక్కన వారు తెలియపరిచినారు. అంతలో ఆ టీ అతనికి పోసి ఇచ్చిన తర్వాత మీ కండక్టర్ గారిని కూడా పిలవమని చెప్పినాను. ఇంతలో ఆ కండక్టర్ గారిని అతను కేకేసి వా వా అన్నాడు. వా వా అంటే నాకు అర్థం కాలేదు. అంటే టీ బాగుందా లేకపోతే ఏం జరిగిందో అర్థం కాలే. ఇంతలో ఆ బస్సులో నుంచి కండక్టర్ గారు బయటికి వచ్చినారు. బయటికి వచ్చిన తర్వాత వారికి కూడా ఒక మంచి వేడి వేడి టీ ఇవ్వడం జరిగింది. మీరే చూస్తున్నాను ఫ్రెండ్స్, అతను అటునుంచి కింది దిగి వస్తున్నారు. ఆ కండక్టర్ గారు కూడా మేలుకోవాలనే ఉద్దేశంతో నైట్ ప్రయాణికం చేసేవారు కాబట్టి కండక్టర్ గారు కూడా టీ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్ అన్నారు. నాకు చాలా సంతోషం వేసింది. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయాలి. ఈ మధ్యకాలంలో కొన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలు బారి పడకుండా వారి గమ్యస్థానానికి చేరాలనే ఉద్దేశంతో ఈ చిన్న వినూత్న కార్యక్రమం చేపట్టినారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ మేలుకొని సంతోషంగా వారి గమ్యస్థానాన్ని చేరాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఆ వాటర్ బాటిల్ కూడా మళ్ళీ తిరిగి కొంత మిగిలినాయి, వారు ఇవ్వడం జరిగింది. బస్సు ఎక్కుతూ ఆ బస్సు డ్రైవరు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పినారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.